ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 17వ వచనము. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా, దేవుణ్ణి అడ్డగించుటకు నేను ఏపాటి వాడనని చెప్పాను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఏ పాటి వాడను అనగా తగినంత అర్హత లేని వాడనని అర్థం. మహోన్నతుడైన దేవుని ఎదుట మనుషుని అల్పత్వాన్ని, ఆయన కృప యొక్క ఆధిక్యతను అపోస్తులుడైన పేతురు యొక్క మాటల ద్వారా మనకు గమనించవచ్చు. సృష్టికర్త సంకల్పాన్ని ఆపగల శక్తి ఎవరికి ఉంది? ఆయన ఇష్టమును కాదనగల అర్హత ఎక్కడ ఉంది? అన్నిల పట్ల దేవుడు తన కనికరమును కుమ్మరించగా, అడ్డగించుటకు నేను ఏపాటి వాడనని పేతురు పలికెను. దేవుడు పిలిచిన చోట జాతి భేదములకు తావులేదు. ఆయన ఇచ్చే వరములను ప్రశ్నించే ధైర్యము నరునికి లేదు. తగ్గించేవాడు, హెచ్చించువాడు ఆయనే. శూన్యము నుండి నన్ను తీసి ఉన్నత స్థితిలో నిలిపినవాడు గణపరచడానికి నాలో అర్హత ఏముందని యోబు అడిగాడు. నేను నశించిపోకుండా నిత్యము నన్ను స్మరించుటకు నీ జ్ఞాపకాల్లో నా పేరు ఉండడానికి నాలో ఏముంది ప్రభువా అని నోవాహు బ్రతికించినట్లు, బానిసత్వము నుండి విడిపించినట్లు, హన్నా కన్నీరు తుడిచినట్లు నన్ను దర్శించుచున్నావని అంటూ ఉన్నాడు. నీవు జ్ఞాపకము చేసుకోకపోతే నా బ్రతుకు ఒక గాలి బుడగ, నీవు కనికరించకపోతే నా ఉనికి ఒక చీకటి నిదుర. విశ్వమంతటిని పాలించే దేవుడా, నీవు నన్ను స్మరించుటకు నేను ఏపాటి వాడను. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే అది నీ నీతిని బట్టి కాదు, కేవలము ఆయన కనికరమును బట్టి మాత్రమే. అన్యుల పట్ల దేవుడు చూపే కృపను చూసి పేతురు తనను తాను తగ్గించుకున్నాడు. కానీ నేడు నీవు దేవుని కార్యాలను అడ్డగిస్తూ నీ ఆలోచనలే గొప్పవని అహంకరిస్తూ ఉన్నావా? నిన్ను హెచ్చించినప్పుడు అది నీ సమర్థత అని భ్రమపడకుము. నీ గర్వమే నీ పతనానికి దారితీస్తుంది. అందుకొరకే మనుషుడు ఏపాటి వాడో గుర్తించి ఆయన పాదాల చెంత దీనుడు కాకపోతే నీకు కలిగిన ఘనత క్షణకాలంలో మాయమవుతుంది. సృష్టికర్త ముందు నీవు ఒక ధూళి కణమని మరవకుము. మెలకువగా ఉండి ఆయన కృపను గౌరవించుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.